దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన టెక్ ఈవెంట్ ATMOS బిట్స్ పిలాని హైదరాబాద్లో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈవెంట్లో భిన్నమైన నైపుణ్యాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. పూర్తిగా విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో డ్రోన్ రేసింగ్, రోబో వార్స్ లాంటి వాటితో పాటు ATV రేసింగ్ ప్రత్యేకంగా నిలవనున్నాయి. హైదరాబాద్లోని బిట్స్ పిలాని యూనివర్సిటీ 2012లో ప్రారంభమైన ఈ వేడుకలు ఏటా జరుగుతున్నాయి. ప్రస్తుతం 12వ ఎడిషన్ అట్టహాసంగా సాగుతోంది. ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్, IIIT హైదరాబాద్ డైరెక్టర్ PJ నారాయణ్తో పాటు కళాశాల డైరెక్టర్, వివిధ విభాగాల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ టెక్నికల్ ఈవెంట్కు దేశంతో పాటు రాష్ట్రంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు పాఠశాలల విద్యార్థులు కూడా ఇక్కడ తమ నైపుణ్యాలు ప్రదర్శించారు. మొదటి రోజు వేడుకల్లో టెక్నికల్ ఈవెంట్ హైలైట్గా నిలిచింది. మరో 2 రోజులు డ్రోన్ రేసింగ్, ATV రేసింగ్, రోబోవార్ లాంటి పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రముఖ నటుడు విశ్వక్సేన్ ఈ రోజు జరిగే వేడుకల్లో పాల్గొననున్నాడు. ఉర్రూతో లిగించే మ్యూజిక్ ఈవెంట్కు ప్రముఖ గాయకుడు నకాష్ అజీజ్ రానున్నారు. వినోదం, విజ్ఞానం కలగలిసిన వేడుకగా ATMOS 2024 నిలవనుంది. మొత్తంగా 3 రోజుల పాటు విద్యార్థులు, సందర్శకులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విజ్ఞానంతో పాటు వివిధ రకాల వినోదాలను కూడా ATMOS 2024 పంచనుంది.